మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండవ షార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది కూడా విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. బాబాకు గోధుమ పిండితో పనేమిటి? బాబా గోధుమ పిండి తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులలో చల్లమన్నారు. అంటే ఊరిలో కలరా వ్యాధి శాంతింప చేయుటకు అదొక సాధనమన్నారు. అనగా వారు విసిరవి గోధుమలు కావు, కలరా జాడ్యమును విసిరి ఊరు అవతల పారద్రోలినారు. అప్పటి నుండి షిరిడీలో కలరా వ్యాధి తగ్గిన. గ్రామంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. దీనిలో వేదాంత భావమేమనగా వారు నిత్యము విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు. తిరుగల యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము. దానిని గట్టిగా పట్టి మనస్సును కేంద్రీకరించి అంతరాత్మను చూచుటకు దృష్టిని లోనికి పోనీయవలను. అప్పుడు మనం చేరవలసిన మార్గం కనపడుతుంది. షిరిడీలో అనుభవమయ్యే శాంతి మనం అనుభవించవలసిందే కానీ మాటలలో చెప్పలేము. ఎక్కడ అలాంటి శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం. ప్రథమంగా సాయి సుమారు క్రీస్తు శకం 1854 ప్రాంతంలో ఒక వేప చెట్టు క్రింద కూర్చుని కనిపించారు. ఆ చెట్టు క్రింద గుహలో బాబా 12 సంవత్సరాలు తపస్సు చేశారని, అది అతని గురుస్థానం అన్నారు. అక్కల్కోట స్వామి సాయిబాబా సమకాలికులు. ఇది ఒక దైవలీల. బాబా కోరే దక్షిణ నిష్ఠా సభూరి. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఓరిమి శాంతి కలిగి ఉండాలి. ఈనాటి మహనీయులలో జగద్గురు వలదగిన ఏకైక సద్గురువు బాబా. అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి. విష్ణు ఒక్కటే ప్రణవ స్వరూపమైన పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే సత్యమును, నిత్యమును, శాశ్వతమును అయ్యున్నాడు. ఎవరైతే ప్రేమతో భక్తితో నన్ను స్మరిస్తారో వారి సమస్త కష్టాలను నేనే భరిస్తాను. ఇలా బాబా మనకు అండగా ఉండగా ఇంకా దేనికి మనకి చింత దండగా? ఆ సాయినాథుని సేవిస్తూ, సాయినాథుని జపిస్తూ, సాయినాథుని శరణాగతి చేస్తే త్వరగా మనకి సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలు లభ్యమవుతాయని మనసారా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.